చాలా బాగుంది. వాట్ టు స్పై యూనివర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి యాక్షన్ సీన్స్ అయితే బేభత్సంగా ఉన్నాయి. పర్ఫెక్ట్ డెబ్యూట్. ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలా మంది డెబ్యూట్ చేశారు కానీ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ డెబ్యూట్ దొరికింది. అయ్యానికి మాత్రం దండం పెట్టాలి ఎన్టీఆర్ అభిమానులు. ఎప్పుడో నాన్నకు ప్రేమతో చూపించిన లుక్స్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు అందరూ బోల్డ్ స్టేట్మెంట్ అన్నారు. 2 కాలర్స్ అనేవి ఖచ్చితంగా టీఎఫ్ఐ ప్రతి ఒక్కటి ఎత్తాల్సిందే. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఈ మధ్యలో అక్కడ మనకు ఒక 2-3 సినిమాలు మన వాళ్ళు అక్కడ చేతులు కాల్చుకోవడం జరిగింది. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ బొమ్మ. టీఎఫ్ఐ నుండి 6 యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఉన్నాయి. ప్రతిదీ అదిరిపోయింది. సలామణిలో సాంగ్ లో అయితే ఒక్కొక్కరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. అంతకుతో పాటుగా సినిమాలో ఒక సోల్ ఉంది. ఆ సోల్ మూమెంట్స్ కూడా అయ్యాన్ని బాగా రాబట్టాడు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ యాజ్ యూజువల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చింపర్. అట్లా ఓవరాల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. ఏమనిపించలేదు. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. ఏదైతే నెగిటివ్ సైడ్ ఉందో చాలా % చూపించినట్టుగా చూపించారు. నెగిటివ్ సైడ్ కూడా లేదు ఎన్టీఆర్ కి. సో ఎవరైనా వార్ 2 చూడాలనుకుంటే ఫస్ట్ వార్ 1 చూసి వార్ 2కి రండి. ఎందుకంటే కబీర్ సైడ్స్ అర్థం కావాలంటే వార్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. అప్పుడే వార్ 2 అర్థం అవుద్ది. బేభత్సం అనమాట. స్క్రీన్ అట్లా ఊగుతుంది థియేటర్లో. మాస్ థియేటర్లో చూసేటప్పుడు చాలా పోరెత్తిపోద్ది ఆ సాంగ్ మాత్రం. 4 నిమిషాలు ఉంటుంది సాంగ్. బేభత్సం థియేటర్లో. కీరా అద్వానీ బిక్నీ సీన్స్ అనేవి ఆల్రెడీ కట్ అయ్యాయి కదా, ఇందులో అయితే లేవు. కానీ ఆ 3 నిమిషాలు కెమిస్ట్రీ సాంగ్, ఫ్లాష్ బ్యాక్ సాంగ్ అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ లో ఒక 10 నిమిషాలు హృతిక్ ఎన్టీఆర్ మధ్యలో ఫైట్ జరిగితే ఒక ఎమోషనల్ సీన్ ఉంటది. సూపర్ అనమాట. అయ్యాన్ చాలా బాగా హీరోస్ నుంచి అది లాక్కున్నాడు. స్పై యూనివర్స్ గా అట్లా వెళ్తూనే ఉంటది. ఎన్టీఆర్ విల్ బి బ్యాక్. యా డెఫినెట్లీ వస్తాడు కొద్దిసేపు. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది సినిమా. క్లైమాక్స్ లో 2-3 ట్విస్టులు ఉంటాయి. అదైతే నిజంగానే బాగుంది. బట్ ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి బాగుంటది. బట్ ఎన్టీఆర్ ఎంట్రన్స్ సీన్ అయితే మాత్రం నిజంగా ఋతిక్ రోషన్ కూడా అంత ఎంట్రన్స్ సీన్ ఇవ్వలేదు. బట్ మైనస్ పాయింట్స్ ఏంటంటే ముఖ్యంగా చెప్పుకో స్టోరీ స్క్రీన్ ప్లే. నిజంగా అంటే ఆయన సినిమాలో అంతా దేశభక్తి అంటే ఒక మీటర్లోనే వెళ్ళిపోతుంటది. అలాగే పఠాన్ కావచ్చు, లేదంటే వార్ 2 కావచ్చు, ఇది వార్ 3 వార్ 1 కావచ్చు, వార్ 2 కావచ్చు, సేమ్ అదే ప్యాటర్న్ వెళ్ళిపోతాయి. బట్ ఇందులో కొత్తగా ఏదైనా ఉందంటే ఎన్టీఆర్ అని బాగా చూపించడం, ఎన్టీఆర్ అని యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకా ఇంటర్వెల్ సీన్, ఎంట్రన్స్ సీన్ అయితే సూపర్ అనమాట. ఇంకా బీజిఎం కోసం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం బీజిఎం చాలా కొత్తగా ఇచ్చాడు, చాలా బాగుంటది. ఇంకా ఋతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్ గానే వదిలేశారు. టోటల్ గా ఎన్టీఆర్ అయితే మాత్రం ఋతిక్ రోషన్ గానే బాగా చూపించారు అన్న. అంటే బాలీవుడ్ మూవీ అయినా సరే అంటే వీళ్ళిద్దరే ఎక్కువ చేస్తారు, ఎన్టీఆర్ తొక్కేస్తారు చాలా రూమర్స్ వచ్చినాయి. బట్ ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ చాలా హైగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఎన్టీఆర్ చిన్న క్యారెక్టర్ కాదన్న, ఇద్దరు సమానమైన క్యారెక్టరే. కాకపోతే ఎలివేషన్ కోసం మాట్లాడుకుంటే ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్ ఋతిక్ రోషన్ ఇవ్వలేదు సినిమాలో. కాకపోతే ఏంటంటే ఋతిక్ రోషన్ అంటే ఎలాగే ఎలివేషన్, ఆయన నడిచి వస్తేనే ఎలివేషన్. అలాంటిది ఎన్టీఆర్ని చేస్తే చాలా బాగా చూపించారు. ఆ షార్ట్లో కానీ లేదంటే ఆయన ముఖ్యంగా డ్యాన్సుల్లో, ఆ సాంగ్ డ్యాన్సుల్లో మాత్రం ఇరగదీశారనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ అనేది తేడా లేదు ఆ సాంగ్లో. ఇద్దరు కూడా సూపర్ అంటే సూపర్ వేశారు. నిజంగా చెప్తే నాటి మన తెలుగు హీరోలు కాబట్టి అదే గొప్పకుంటుంది అన్న. బట్ అంత లేదు కానీ సినిమా వరకు చూసుకుంటే ఆ సాంగ్ వరకు సూపర్ అన్న. వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఎందుకంటే మన ఋతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రజెంటేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు ఒక లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెంటేషన్ అన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి ఇందులో. ఫస్ట్ 20 మినిట్స్ సినిమా ఒక లెవెల్లో వెళ్తే ఎన్టీఆర్ గారు ఎంట్రీతో సినిమా చాలా గట్టిగా వెళ్ళింది. సలాం సాంగ్ చూసుకుంటే మంచి కొరియోగ్రాఫ్ అయితే మన డ్యాన్స్ మాస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైట్లు అన్నీ కూడా సినిమాలోనే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దేశం కోసం పోరాడితే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ మీద తీసుకున్నట్టు వార్ సినిమా ప్రతి ప్రేక్షకుడిని మెప్పించినట్టే ఉంది. సినిమా అయితే అందరికీ మెచ్చే విధంగా తీసుకోవడం జరిగింది. ఈ చల్లని వాతావరణంలో ఇది ఒక కూల్ సినిమా అయితే కాదు, మంచి వేడి సినిమా, వేడిగా చూసుకోవాల్సిన సినిమా. సీట్లు అయితే ఎవడో కూర్చోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఘోరంగా కొట్టాడు గట్టిగాను. అందరికీ నచ్చుతుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చుకుంటే మనకి 3 నుంచి 3.5 వరకు అయితే మనం వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అది కూడా చెప్తున్నాడు. ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. చాలా మంది ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు స్క్రీన్ షేరింగ్ తక్కువ అన్నారు. ఎన్టీఆర్ గారు స్క్రీన్ షేరింగ్ కోసం మనం ఆలోచించవసరం లేదు. ఋతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద కనబడితే షేరింగ్ కోసం ఎవరు మాట్లాడుతున్న విషయం అయితే లేదు. అందరికీ నచ్చింది. ఎక్స్పెషల్లీ సినిమా 1 man షో అయితే నేను చెప్పను, ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాని కాబట్టి 1 man షో చెప్పను. దానితో ఋతిక్ రోషన్ గారు కూడా మంచి ఫామ్ అయితే చూపించారు ఇందులో. ఇద్దరికీ కూడా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా చిన్న మిస్టేక్ ఏంటంటే మా ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు, అదే నా బాధంతో. ఒక మాస్ హీరోకి హీరోయిన్ లేకపోవడం అన్నది చాలా బాధ అనిపించింది. ఒక సెపరేట్గా ఇది ప్యూర్ ఎన్టీఆర్ సినిమా అమ్మ.
ఎన్టీఆర్ సినిమాలో రుతిక్ రోషన్ గారు గెస్ట్ రోల్ చేసినట్టుంది. నాకు అలా అనిపించింది. ఇద్దరు ఈక్వల్ ఉంది. RRR సినిమాలో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది, ఈ సినిమాలో కూడా కాంబినేషన్ ఎలా ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. అయితే మన టాలీవుడ్లో మనం చూస్తున్నాం కాబట్టి టాలీవుడ్లో ఈ సినిమా హీరో ఎన్టీఆర్ గారే. సలాం అనే సాంగ్ RRR సినిమాలో నాటు సాంగ్ ఎంత ఇంపాక్ట్ అయితే కనపడదో దానికి డబుల్ ఇంపాక్ట్ ఇందులో చూపించారు. ఎందుకంటే ఆ సాంగ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. నిజంగా స్క్రీన్ మీద చేస్తున్న 2 కళ్ళు సరిపోలేదన్నంత పర్ఫార్మెన్స్ చూపించారు. అందులోనూ ఒక సాంగ్ మాత్రం మనం చూసాం. మిగతా సాంగ్లు మనకి అర్థం కాకపోయినా మనం వదిలేలా. నా విన్నపం ఏంటంటే సినిమా డైరెక్టర్ గారికి, సినిమా ప్రొడ్యూసర్ గారికి, ఆ సినిమా యూనిట్ అందరికీ నా విన్నపం ఏంటంటే కొత్తగా ఇంకో సాంగ్ షూట్ చేసి ఏ జాన్వీ కపూర్తోనో సాంగ్ షూట్ చేసి మా ఎన్టీఆర్ గారికి ఒక మసాలా లాంటి సాంగ్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మ్యాచ్ చేయరన్న, ఖచ్చితంగా చేయరు. ఎందుకంటే బాలీవుడ్లో ఆ రేంజ్ మంచి కట్అవుట్ అయింది. ఆయనకి మనోడు సరిపోతాడో సాలని చాలా మంది ఊహాగానాలు ఏర్పడ్డాయి. అంటే అలాగుంటారు ఇలాగుంటారని చెప్పేసి కాదు, ఇదేం లేదు. స్క్రీన్ ప్రజెంటేషన్ చూస్తే కనుక ఆ సలాం సాంగే ఒక 300-400 ఖర్చు పెట్టడం తప్పలేదు అనిపిస్తుంది ఈచ్ వన్. ఎందుకంటే అంత క్యూట్గా చూపించారు. అందులో ఓవరాల్గా ఫైట్లు కానీ ఆ డ్యాన్స్ కానీ అన్నీ కూడా ఈక్వల్ అయ్యి చాలా బాగుంది సినిమా. ఇందులో ఇది తక్కువ అనే దానికి ఏం లేదు. ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ. సాంగ్స్ మీద ఇస్తే మూవీ మొత్తం టాలీవుడ్ మూవీలా అని అనిపించింది. పక్క ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. యాక్చువల్గా బాలీవుడ్ మూవీస్ అంటే మన టాలీవుడ్ వాళ్ళని తక్కువ చేసి చూపిస్తారనుకున్నాం, కానీ ఈ మూవీలో ఎన్టీఆర్ని ఒక మెట్టు ఎక్కువ చేసి చూపించారని చెప్పాలి. సాంగ్స్ పరంగా కూడా సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, డబ్బింగ్ సాంగ్స్ కాబట్టి. మిగిలినంతా యాక్టింగ్ కానివ్వండి, లేదంటే డ్యాన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎన్టీఆర్ ఇంట్రోకి ఒక సాంగ్ వస్తుంది సైతాన్ బీజియం, అదైతే చాలా బాగుంది. అవి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది సైతాన్ సాంగ్, అదైతే చాలా బాగుంది. అదే సాంగ్ని క్లైమాక్స్లో కూడా తీసుకొచ్చారు. అండ్ ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది Part 3కి లీడ్గా, అది ఎవరు మిస్ అవ్వద్దు, అది ఖచ్చితంగా చూసే వెళ్ళాలి. అంటే ఎండ్ క్రెడిట్స్ పడగానే చాలా మంది వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి, అలా ఎవరు వెళ్ళొద్దు. ఎండ్ క్రెడిట్స్ తర్వాతే Part 3కి లీడ్ ఉంది. ఓవరాల్గా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. క్యామియో రోల్ ఉంది, బాబీ డియోల్ ఉంది. Part 3కి ఇంట్రడక్షన్ సీన్ గా చూపించారు. అది Part 3లో అంటే యాక్చువల్గా ట్విస్ట్ రివీల్ చేయకూడదు. హృతిక్ రోషన్ చెప్తాడు మనం కలిసి వర్క్ చేద్దామని చెప్తాడు. సో Part 3లో ఉంటాడని అనుకుంటున్నాను నేనైతే. తెలుగు స్టేట్స్లో అయితే Day 1 నుంచి మేబీ 150 crores క్రాస్ అయితే వెళ్తుంది అన్న. హిందీ స్టేట్స్లో ఒక 100 crores మినిమం వెళ్ళిపోవచ్చు. చింటూ బాయ్ ఇప్పుడు ఊరా మాస్ తాండవ మారుతాడు. ఇప్పుడు నెక్స్ట్ సక్సెస్ మీట్లో కలుద్దాం అన్నాడుగా, పక్కా సక్సెస్ మీట్ ఉంటుంది. అండ్ ఐ గెస్ Day 1 200 నుంచి లెక్క స్టార్ట్ అవుతాయేమో. ఈ వాటు మొత్తం ఎన్టీఆర్దే అన్న. ఈ స్టోరీ మొత్తం ఎన్టీఆర్ చుట్టే తిరుగుతుంది. అసలు ఇంకా కాలర్ దించే ప్రసక్తే లేదు. వాటులో మొత్తం హై సీన్సే ఉంటాయి. ప్రతి సీన్ లాజిక్తో ఉంటుంది అన్న. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం హై సీనే ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ బ్యాక్ స్టోరీ వెళ్తుంది రితిక్ రోషన్ది ఎన్టీఆర్ది. తర్వాత ప్రతి సీన్ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. అసలు వార్ వన్ నేను కూడా బేసికల్ చెప్పాలంటే వార్ 1 చూడలేదు. నేను ఎన్టీఆర్ కాబట్టి వార్ 2 ఫ్యాన్కి వెళ్ళినా. అండ్ వార్ 2లో నీకు మొత్తం స్టోరీ అర్థమైపోతున్నా. స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి స్టోరీ మొత్తాన్ని లేపుతాడు. తర్వాత మొత్తం తిరుగుతుంది స్టోరీ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఎన్టీఆర్ మెయిన్ లీడ్ అన్న వార్ 2లో చెప్పాలంటే. రితిక్ రోషన్ కన్నా స్క్రీన్ టైం ఎన్టీఆర్కి ఎక్కువ ఉంటుంది, ఎలివేషన్లో కూడా ఎన్టీఆర్కి ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మొత్తం ఎన్టీఆర్ స్పై యూనివర్స్లో ఉన్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్, రితిక్ రోషన్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ వీళ్ళ నలుగురు మేబీ ఒక మూవీలో ఉండొచ్చు. ఆ ఎన్టీఆర్ టోటలీ డామినేట్ చేశాడు మూవీని అయితే. రితిక్ రోషన్ కూడా చాలా మెయిన్ లీడ్ ఉంది, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ కొద్దిగా స్టోరీలు ఉంది. అండ్ టైగర్ షాప్ గురించి కొద్దిగా ఉంటుంది. చెప్పాలంటే కాలర్ దించే ప్రసక్తే లేదన్న, ఒకటే మాట. చాలా బాగుంది ఇది సినిమా హిట్. ఎన్టీఆర్ యాక్టింగ్ అబ్బా వేరే లెవెల్. ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కొట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఎన్టీఆర్ రుతిక్ రోషన్కి ఫైట్లా కానీ యాక్టింగ్లా కానీ డ్యాన్స్లా కానీ డామినేట్ చేశారండి. ఈ సినిమాకి ప్లస్ అంటే ఎన్టీఆర్. సినిమా స్టోరీ చాలా బాగుందండి. ఈ Part 2 ఇది Part 3 కూడా వస్తుంది. ఇందులో చాలా మంది అంటున్నారు ఎన్టీఆర్ విలన్ అని. విలన్ కాదు, హీరో. సినిమా బ్లాక్ బస్టర్ అండి, మామూలుగా లేదు సినిమా. స్టోరీ ఒక దేశం గురించి ఉంది, మామూలుగా లేదు సినిమా. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. Part 3 కూడా వస్తుంది, Part 3లో కూడా ఉంటాడు ఎన్టీఆర్. సినిమా బోర్ కట్టదండి ఎక్కడ. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది సినిమా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్. ఫైట్ సీన్ చాలా బాగుందండి. ఫైట్ సీన్ చూస్తుంటే గ్రాఫిక్స్, ఫైట్ సీన్
చాలా బాగున్నాయి, గ్రాఫిక్ చాలా బాగుంది, ఫైట్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా అస్సలు బోర్ కొట్టలేదండి, అస్సలు బోర్ కొట్టలేదు. కూలీ వచ్చిందని ఈ సినిమా ఫ్లాప్ కాదండి, ఈ సినిమా హిట్ అవుతుంది. స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎన్టీఆర్కి మరి ఒక హిట్ పడినట్టే. సినిమా చాలా బాగుందండి, అందరూ చూడాలి తప్పకుండా. థ్యాంక్ యూ.